తిరుపతి లడ్డు వివాదం విషయంలో ముఖ్యమంత్రి ఏ ఆధారాలతో మాట్లాడారు, కల్తీ జరిగిందని ఎప్పుడు ప్రూవ్ అయింది, కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వాడారా, లడ్డూలు కూడా పరీక్ష జరిపించారా, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన సంధించింది. ఆ విచారణ ఆ రోజు నుంచి రేపటికి వాయిదా పడింది. రేపు ఆర్డర్ ఇస్తారా సుప్రీంకోర్టు, లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అనేది రేపు తేలుతుంది. సిబిఐకి ఇవ్వడమా లేకపోతే ఇంకేదైనా సంస్థకి ఇస్తారా తెలియదు. ఇదంతా కూడా రేపు జరగబోతోంది. అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఈ లడ్డు వివాదం విషయంలో అప్పటి వరకు ఒక డిఫెన్స్ లో ఉన్న వైసీపీ వర్గాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయినాయి. నిన్న ఇవాళ మొన్న అంతా చెలరేగిపోయిన పరిస్థితి చూసాం మనం. సుప్రీంకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ రేపు వస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుందనేది తలపండిన న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంక్వైరీ దేంతో చేపిస్తారనేది ఒక అంశం. అదే నా బాధ, అదే నా ఆవేదన.